రైట్. ఇదే విషయంలో ఒకసారి మనం చూసినట్టయితే ఏ పేరెంట్స్కు సంబంధించిన ఈరోజు బాధ్యత వచ్చింది కాబట్టి తనకు తెలిసి వచ్చింది తనకు సంబంధించిన తన సంబంధించిన కూతురు కానీ కూడుకోను కానీ ఎప్పుడైతే స్కూల్స్కు పంపించడం జరుగుతుందో అప్పుడు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిందనే ఇప్పుడు బాధ, నాకు ఒకసారి భయం అనిపిస్తుందని చరణ్ గారు చెప్పారు. వాస్తవానికి ఒక చూసినట్టయితే ప్రతి సినిమాలో మనం చూసినట్టయితే పబ్బులలో కానీ క్లబ్లలో కానీ ప్రతి చోట డ్రగ్స్కు కానీ ఇంకా లిక్కర్ కానీ ప్రతి చోట అది చూపెడుతూనే ఉన్నారు. ఆ ఇంపాక్టే ఈరోజు ఎవరైతే స్టూడెంట్స్ మీద పడుతుంది, కాలేజీ స్టూడెంట్స్ మీద కానీ లేకుంటే ఏదైతే వేరే ప్రైమరీ స్కూల్స్ సెకండరీ స్కూల్స్ వాళ్ళ మీద పడుతుంది. దీని విషయంలో ప్రత్యేకంగా ఏమన్నా దీని మీద చొరవ తీసుకోబోతున్నారా సినీ ఇండస్ట్రీ అంటే దానికి సంబంధించిన వారు చూటిగా జవాబు చెప్పలేకపోతారు. ఈ విషయంపై ఒకసారి పిఓడబ్ల్యూ సంధ్యారాణి గారు కూడా సంధ్య గారు కూడా ఉన్నారు మనతోటి ఫోన్ లైన్లో, వాటితో మాట్లాడినాక డాక్టర్ కేశవ్ దగ్గర ప్లీజ్ సంధ్యారాణి గారు మీద పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యారాణి గారు మీరేమంటారండి ఈ విషయంపై? డ్రగ్స్ సమాజానికి పట్టిన చిండి అని పాలకులందరికీ తెలుసండి. కానీ విద్యార్థులని, స్కూల్ విద్యార్థులని, కాలేజీ విద్యార్థులని టార్గెట్ చేసుకుని అంటగడుతున్న తీరు, అలవాటు చేస్తున్న తీరు సమాజానికి ఎడిక్షన్. ఇవాళ ప్రపంచంలో మత్తు మందుల వల్ల యుద్ధాలు జరిగినాయి. దేశంలో మనకు తెలుసు చైనా లాంటి దేశాల్లో నల్ల మందు అలవాటు చేసి అక్కడ ఎంత పెద్ద పోరాటం పాలకుల మీద చేశారో అక్కడ సమాజం మనకు తెలుసు. మన సమాజంలో కూడా మద్యం మత్తులో కుటుంబాలు మద్యం మత్తులో కుటుంబాలు మునిగి తేలుతుంటే ఇవాళ శ్రామిక మహిళలు సారా మీద కన్నెర చేసి మద్యం మీద పోరాటం చేసి ప్రపంచంలో ఎక్కడా లేనంత చారిత్రాత్మక పోరాటం మన సమాజంలో చేసి కొంతకాలమైన మద్య నిషేధం సాధించుకున్నారు, మద్యాన్ని నియంత్రించుకున్నారు. కానీ పాలకులకి ప్రజలని మత్తు మందులో ముంచితేనే వాళ్ళ పబ్బం గడుస్తుంది. అంటే ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకునే దిక్కుమాలిన ప్రభుత్వాలు తయారైనవి. దీని ఫలితంగా ఉన్న మత్తులు సరిపోనట్టు గంజాయి మత్తులు, డ్రగ్స్. ఇవాళ యూత్కి డ్రగ్స్ని ఇవ్వడం ద్వారా బాగుపడుతున్న వాళ్ళు ఎవరు అని చూస్తే ఖచ్చితంగా బడా బాబులే. పోలీసులకు తెలియకుండా, పాలకులకు తెలియకుండా ఈ డ్రగ్స్ సరఫరా అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇందులో ఎప్పుడు కూడా మనం చూస్తాం ఈ డ్రగ్స్లో బడా బాబులే ఉంటారు, బలిసిన వాళ్ళే ఉంటారు. పట్టుకున్నట్లు షోలు చేస్తారు. అకున్ సబర్వాల్ ఒకసారి ఎంతో హంగామా హల్చల్ చేశాడు. ఆ తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు, నాట్ నోన్. పట్టుకున్న కేజీల కొద్ది డ్రగ్స్ ఏమైతాయో తెలీదు. ఆ తర్వాత అంటే ఆ డ్రగ్స్ మళ్ళీ వీళ్ళు అమ్ముతున్నారా, వేలం వేస్తున్నారా అంటే ఏం చేసిన వాటిని డిస్కార్డ్ చేయాలి. అంటే వాటిని నాకు తెలీదు ఎట్లా వాటిని పాతి పెట్టాలో. కానీ మరి ఆ పట్నీయాన్ని ఏం చేస్తున్నారు? ఈ హెరాయిన్ కానీ మాదక ద్రవ్యాలుగా ఉన్న ముఖ్యంగా డ్రగ్స్. ఈరోజు పిల్లల దగ్గరకు వచ్చే వరకు మనకు అర్థమవుతుంది ఏదో ఒక రూపంలో వాళ్ళకి వస్తున్నాయి. చాక్లెట్ల రూపంలో వస్తున్నాయా, బిస్కెట్ల రూపంలో వస్తున్నాయా, సిగార్ రూపంలో వస్తుందా, పౌడర్స్గా వస్తుందా? ఇవాళ పెడ్లర్స్ మీదనే వీళ్ళ ప్రతాపం. నేనేమంటున్నా అంటే డ్రగ్స్ అనగానే పెడ్లర్స్ మీద ప్రతాపం చూపిస్తున్నారు. పెడ్లర్స్ ఓకే ఉన్నారు, కానీ పెడ్లర్స్ కాదు అసలు మూలం. ఇవాళ బస్తీల్లో పిల్లల్ని వాళ్ళకి బండ్లో లేకపోతే డబ్బులో కొంచెం ఎర్ర చూపి ఫోన్లో వాళ్ళని పెడ్లర్స్గా మార్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సప్లై చేస్తున్నారు. చాలా చోట్ల స్కూళ్ళకి సమీపంలో ఉన్నాయని అందరికి తెలుసు. కానీ బట్టి పట్టుకోవడంలో చాలా నిర్లక్ష్యం ఉంది. అంటే వాళ్ళ హుక్కా సెంటర్లు వీధికోట వస్తున్నాయి. ఎందుకు హుక్కా సెంటర్లు ఎవరి అవసరానికి వేడుస్తున్నాయి? హుక్కా సెంటర్లకు లైసెన్స్లు ఎందుకు ఇస్తున్నారు? అంటే హుక్కా సెంటర్లలో హుక్కానే ఉందా, ఇంకేమన్నా ఉందా? ఇవన్నీ కూడా పరిశీలించాలా. మొత్తంగా అయితే మత్తులో జోగుతుంది యువత. చాలా తల్లిదండ్రులు డీఅడిక్షన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలు వైలెంట్గా తయారవుతున్నారు. పిల్లలు భావితరం సమాజానికి ఏ సమాజానికైనా మూల స్తంభం లాంటి పిల్లల్ని వాళ్ళ డ్రగ్స్కి అడిక్ట్ చేస్తే
వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, సమాజం భవిష్యత్తు ఏమవుతుంది? ఎస్ ఎస్ అంటే క్రైమ్ పెరుగుతోంది. ఇంత క్రైమ్ పెరుగుతున్నా, పిల్లలు ఇంత డ్రగ్స్కి అలవాటు పడుతున్నా పట్టించుకోని స్థితి. ఇది కంప్లీట్గా వ్యవస్థల వైఫల్యం, Right. వ్యవస్థ వైఫల్యం. ఓకే డ్రగ్స్ చుట్టూ డ్రామాలు బంద్ చేసి, చోపుటపులు డ్రామాలు హల్చల్లు కాదు, రియల్ వర్క్ కావాలండి. ఇవాళ అనేక Right. దేశాలు ఓకే డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడుతున్నాయి, మన ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. రైట్ సార్ మ్యామ్, ఇదే విషయంపై